హలో అందరికీ. ఏంటి ఉప్మా తెచ్చిందంట అనుకుంటున్నారా? ఏంటో చూద్దాం. ఈ ఉప్మా అయితే అంతకుముందు ఫంక్షన్‌లో, పెళ్ళిల్లో అయితే ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. టేస్ట్ కూడా చాలా బావుండేది. నాకైతే ఈ ఉప్మా చేయాలంటే ఫస్ట్ క్వాంటిటీ ఏంటో కూడా అర్థం కాదు. కొంచెం చేసినా చాలా క్వాంటిటీ అయిపోద్ది. అలాగే చేసేటప్పుడు ఎంత తిప్పినా గానీ కొంచెం కొంచెం గడ్డలు కడుతూనే ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ ఉప్మా చేయడానికి తంటాలు పడుతూ ఉంటారా? ఇక్కడ ఉప్మాకు కావాల్సినన్ని గ్రీన్ బఠానీ కూడా వేసాను. టేస్ట్ బావుంటుందని. అలాగే కొంచెం టొమాటో, ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. ఫైనల్‌గా రవ్వేసుకొనైతే తిప్పుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉండడానికి. కానీ ఎంత చేసినా ఇలా వాటర్ పోస్తూ తిప్పేటప్పుడు అయితే కొంచెం గడ్డలైతే కడుతున్నాయి. ఓకే. పర్వాలేదు. ఫైనల్‌గా ఉప్మా టేస్ట్ అయితే బానే ఉంది గానీ, కొంచెం కొంచెం మధ్యలో గడ్డలైతే కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్